శాసనమండలి మీడియా పాయింట్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడి ప్రసాదంపై చంద్రబాబు అపవాదు వేశారని మండిపడ్డారు. చంద్రబాబు దోపిడీపై చర్చకు రమ్మంటే సభలో గందరగోళం సృష్టించారని విమర్శించారు. మేం చెప్పేది వాస్తవమో అవాస్తవమో హెరిటేజ్ వెబ్సైట్లో చూడమని ప్రజలు కోరుతున్నామని చెప్పారు. హెరిటేజ్ నుంచి నాకు ఎలాంటి నోటీసు రాలేదని తెలిపారు. ఇలాంటి సంస్థకు నేను క్షమాపణ చెప్పాలనడం సిగ్గుచేటని మండిపడ్డారు. శాసనమండలిలో బడ్జెట్పై చర్చ జరగాలి. అదే సమయంలో ఇందాపూర్ తిరుపతి లడ్డూపై చర్చ చేయాలని డిమాండ్ చేశారు. నేను కాదు క్షమాపణ చెప్పాల్సింది, దేవుడిపై నిందలు వేసిన చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు బొత్స. ఈరోజు కూడా సభలో ప్రభుత్వం తోకముంచి ఏదైతే ఆ దేవదేవుడి మీద ఆ ప్రసాదం పైన చంద్రబాబు నాయుడు ఆ కుటుంబ సభ్యులు అపవాదు వేసి దోపిడీకి మనం బిగించారు, మనం కట్టారు. దాన్ని చర్చించడానికి రమ్మంటే ఈరోజు కూడా ఏదో వారికి వచ్చిన కుంటి సాకుల్ని విషయ పరిజ్ఞానం లేకుండా మభ్యపెడుతూ ఇవాళ సభలో ఉన్న గందరగోళం సృష్టించి వాయిదా వేయడానికి కారణమైంది. మేము గత 3-4 రోజులుగా ఒకటే చెప్తున్నాం,